నెక్స్ట్ మిగతా వార్తల్లో కూరగాయల్లో ప్రమాదకర బ్యాక్టీరియా ఉంటున్నదట. యాంటీబయాటిక్స్ అవశేషాలు కూడా ఉంటున్నాయట. మనుషుల విసర్జితాలతో మొక్కల్లోకి పోతున్నాయట. టమాటా, మిర్చి, క్యారెట్, మెంతి, కొత్తిమీర తదితరాల్లో ఆనవాళ్లు ఐసీఎంఆర్ స్టడీలో వెల్లడి. చూడండి, కూరగాయల్లో బ్యాక్టీరియాల స్ట్రెయిన్స్ ఏ స్థాయిలో ఉన్నాయంటే క్యారెట్లో 25%, క్యాబేజీలో 19.3%, మెంతి కూరలో 18.5%, టమాటాలో 15.9%, కొత్తిమీరలో 15.7%, పాలకూరలో 15.2%, పచ్చిమిర్చిలో 14.5%, దోసలో 14.4%, పుదీనాలో 12%, ఉల్లిపోచల్లో 8.1%. రేపని తినడం ఆపేసారు. పొరపాటున అంత బ్యాక్టీరియా ఉందని తినడం ఆపేస్తే ఇంకా అది వచ్చుడేమో, అది లోపలికి పోవడేమో, కానీ ఇంకా ఉన్నది కూడా బాడీకి అందదు. సో ఎక్కడ అంటే ఇది ఎక్కువగా హైదరాబాద్ ఈ పట్టణ పరిసర ప్రాంతాల్లో పండించే దాంట్లో ఎక్కువగా ఉంటుంది. మెయిన్ థింగ్ గ్రామాల్లో పండించే ఆకుకూరల కూరగాయలకి ఈ సమస్య పెద్దగా ఉండదు. ఆకుకూరలు కూరగాయల్లో ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు యాంటీబయాటిక్స్ ఆనవాళ్లు ఉన్నట్టు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ స్టడీలో తేలింది. మన కడుపులో ఉండే ప్రమాదకరమైన ఈ కోలి రకం బ్యాక్టీరియాలతో పాటు పలు యాంటీబయాటిక్స్ అవశేషాలు కూడా ఉన్నట్టు వెల్లడైంది. మధ్యప్రదేశ్లోని ఐసీఎంఆర్ అనుబంధ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎన్విరాన్మెంటల్ హెల్త్, రాజస్థాన్లోని సెంట్రల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, హర్యానాలోని అగ్రికల్చర్ యూనివర్సిటీలు సంయుక్తంగా చేసిన స్టడీలో ఈ విషయాలు వెల్లడైనాయట. టమాటా, పచ్చిమిర్చి, క్యారెట్, దోస, రాడిష్, పాలకూర, మెంతికూర, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపోచలు, క్యాబేజీ వంటి వాటిల్లో ఈ యాంటీబయాటిక్స్ ఈకోలై బ్యాక్టీరియాల ఆనవాళ్లు ఉన్నట్టు సైంటిస్టులు గుర్తించారట. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 1780 శాంపిళ్లు సేకరించి వాటిలో ఉన్న బ్యాక్టీరియాల ప్రమాద స్థాయి, డ్రగ్ రెసిస్టెన్స్, యాంటీబయాటిక్స్ అవశేషాలపైన స్టడీ చేసిరట. ఈ ఆయా బ్యాక్టీరియాలు ఉన్న కూరగాయలు తినడం వల్ల బ్యాక్టీరియాల డ్రగ్ రెసిస్టెన్స్ ప్రమాదకర స్థాయికి చేరుతున్నదట. ఈ కూరగాయల్లోని బ్యాక్టీరియా స్ట్రెయిన్లు 100% వరకు మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్కు సంతరించుకుంటున్నాయట. అంటే మనం ఏమైంది, మనకి ఏదైనా జబ్బు వచ్చినప్పుడు వేరే యాంటీబయాటిక్స్ కానీ ఇంకేమైనా వాడితే పనిచేయవన్నమాట. ఇంకా అంతకంటే భయంకరమైన డోసులు వేయాలా, ఫార్ములా చేంజ్ చేయాలా. సో ఇది ఓన్లీ ఇన్ తెలంగాణ కాదు, ఇది మొత్తం దేశవ్యాప్తంగా చేసిన సర్వే అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆకుకూరలకి వీటికి ఇంకా ఎక్కువ పురుగుల మందులు చల్లుతూ ఉంటారు, అది కూడా ఒక ప్రధానమైన కారణం. సో బేసిక్గా తెచ్చిన దాన్ని ఎట్లా వండుకోవాలా, వాటిని ఎట్లా వాటర్లో వేడి నీళ్ళలో వేసి కడుక్కోవాలన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ వేడి నీళ్ళలో వేసి కడిగి చేయడం వల్ల కూడా కొంత మనం బాడీలోకి వెళ్లకుండా ఇది చేసుకోవచ్చు.